అన్నప్పుడు ఏమీ సిగ్గు లేకుండా కుర్చీలో కూర్చుని లెక్క లేకుండా ఆయన ఉన్నాడు, ఆయన వెనకాల అధికార యంత్రాంగం ఉంది. ఆ మనిషి ఇప్పుడు చెప్తున్నాడు, నాకు తెలుసు మొత్తం ఏం జరిగిందో, దీంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారంటే చెప్పాలంటే నాకే భయం వేస్తుంది, అంచేత మేము నోరు విప్పడానికి సాహసించట్లేదు, ఏదైనా టైంలో చెప్తాను అన్నాడు. ఇదే స్టేట్మెంట్ అండి. మీరు అడిగితే చూపిస్తాను, ఏం వర్రీ కావద్దు, నేను నోటుకొచ్చాను మాట్లాడలే, స్టేట్మెంటే చెప్తున్నాను. నేను అడుగుతున్నాను, ఆల్రెడీ వచ్చిన తర్వాత బ్రిజ్భూషణ్ శరణ్ గారు నోరు విప్పి చెప్పలేనంత పెద్ద వ్యక్తులు ఎవరు అని. ఎవరండి? వాళ్ళైతే అరెస్ట్ అయ్యారండి. చంపతరాయ్ గారు రిజిగ్నేషన్ చేశారు, ట్రస్ట్ దిగిపోయింది. వాళ్ళని చూసి బ్రిజ్భూషణ్ గారు చాలా మంది పెద్దవాళ్ళు ఆయన అయితే అండవు. ఆయనని బాగా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడున్నారు? లక్నోలో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, నాగపూర్లో ఉన్నారా? ఎవరు వాళ్ళు? ఎవరు దీనికి సూత్రధారులు? ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు? నువ్వు చెప్పదలుచుకున్న నిజాలేంటి? ఇది జరుగుతున్న విషయాలు. ఇవాళ నేను అడుగుతున్నాను, 40 సంవత్సరాల నుంచి చాలా క్రెడిబుల్ ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ మిస్అప్రోప్రియేటెడ్ ఫండ్స్, యూ హ్యావ్ లూటెడ్. ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రేమని ఇన్ని కోట్ల మంది ప్రతి ఊర్లో కూడా ఇటకల్ని పూజించిన తర్వాత ఇటకలే కాదండి, దాంతో దక్షిణ కూడా ఇచ్చావు, డబ్బులు ఇచ్చారు ప్రతి చోట్ల. నాకు తెలిసి ఇవ్వనాడు ఎవడు లేడు. నేను బీఆర్కే న్యూస్లోకి వెళ్తే ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను 20 ఏళ్ల క్రితం ఇచ్చాను, చాలా దారుణం కదా అని చెప్తున్నాడు ఆయన. దానిపైన న్యాయ విచారణ జరగాలని హిందువులు, ధార్మికులు, పెద్దలు, మతం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు కోరుకుంటారా? లేకపోతే అలా మాట్లాడిన వాళ్ళని కొట్టాలని కోరుకుంటారా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ ఉద్యమం పేరు మీద నడిపించినటువంటి నాటకం మొత్తం రాజకీయ ప్రయోజనాల గురించి చేశారు. స్పష్టంగా చెప్తాను నేను. ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క స్టెప్ వెనకాల ఏ ఒక్క రాజకీయ పార్టీ గురించి చెప్పట్లేదు నేను. మీరు శిలాన్యాస్ చేస్తామని చెప్తే, అక్కడ ఫౌండేషన్ వేస్తామని కోర్టు తీర్పు తర్వాత చెప్పినప్పుడు మీరు ఆ పని చెయ్యొద్దు అని నిర్మోహి అఖాడా తరఫున సీతారాం దాస్ గారు ప్రకటించారు. నిర్మోహి అఖాడా, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ ఎ మెయిన్ పార్టీ. అయోధ్య వివాదంలో ప్రధానమైనటువంటి పక్షం ఏం చెప్పిందంటే, మీరు రాజకీయవాది, మీరు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయకండి, ఎవరైనా ధార్మికులైన పెద్దల్ని పిలవండి అని చెప్పారు. వారి చేత వేయించండి, మీరు వద్దండి అని చెప్పారు. వినలేదు. ఓకే. 2024లో నేను మొన్న ఒక డిబేట్లో ఉన్నప్పుడు ఒక బీజేపీ నాయకులు ఏంటండి ఆలయం గురించి గొడవ చేస్తారు, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి నిర్మాణం అన్నారు. నేను వెంటనే వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, సరేనండి కంప్లీట్ కాలేదు తవరే చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఓపెన్ చేశారు? కంప్లీట్ కాలేదని ఎందుకు ఓపెన్ చేశారు? కంప్లీట్ కాని దాన్ని. ఆయన దగ్గర సమాధానం లేదు, నా దగ్గర సమాధానం ఉంది. నా దగ్గర ఉన్న సమాధానం మీరు కూడా ఎవరైనా ఒప్పుకోవస్తుంది ఏంటంటే, 2024 జనవరిలో ఈ ఆలయాన్ని ఓపెన్ చేశారు. 2024 ఏప్రిల్లో ఎన్నికలు వచ్చాయి కాబట్టి 3 నెలల ముందు హడావుడిగా మీరు ఓపెన్ చేశారు, ఎన్నికల షెడ్యూల్ పడకుండా. అంచేత మీరు ఆ విధంగా ఓపెన్ చేసి 2000 ఎక్స్టెండ్ చేయండి 2000 గో అండ్ ఎక్స్టెండ్ 2024 ఏప్రిల్లో దాన్ని హడావుడిగా ఓపెన్ చేశారు. ఇవాళ కంప్లీట్ కాలేదని చెప్తున్నారు. కంప్లీట్ కాలేదు కాబట్టి ఓపెన్ చేయొద్దని హిందూ మతంలో ఎంతో గౌరవమైనటువంటి శంకరాచార్యులు చెప్పారు. 4 శంకరాచార్యులు రావని చెప్పారు ఈ ఫంక్షన్కి. 2 కారణాలు. వాళ్ళ 2 ప్రముఖంగా చెప్పారు, 2 సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే, 1 రాజకీయం గురించి వాడుతున్నాం, 2 ఇది పూర్తిగా నిర్మాణాన్ని చేయకూడదు, కొంతమంది ముహూర్తం కూడా సరైనది కాదని చెప్పారు. అయినా మీరు చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తిరుపతి గుడి ఫోటో, మూల విరాట్ ఫోటో మీరు చూసారా? ఎప్పుడైనా తీసారా? తీయగలుగుతారా? భద్రాచలం గుడి యొక్క మూల విరాట్ ఫోటో తీయగలుగుతారా? మీరు ఏదైనా గుడిలో, మీ ఊర్లో గుడిలోకి వెళ్తే, లోపలికి వెళ్ళేటప్పుడు ఫోటోలు తీనిస్తారా? బయట పెట్టండి అని చెప్తారు. పెద్ద గుళ్ళలో అయితే మీ యొక్క సెల్ ఫోను, మీ కెమెరాలు ఇక్కడ పెట్టి వెళ్ళండి, డిపాజిట్ చేసి చెప్తారు. మూల విరాట్ యొక్క పవిత్రత పోతుంది అని. ఇది హిందూ సాంప్రదాయంలో ప్రధానంగా ప్రిడామినెంట్ ఫీచర్ ఇది. ఎందుకంటే ఫోటోలు తీసి నువ్వు ఇంట్లో పెట్టుకుని సెల్ఫీలు తీసుకోవాల్సింది కాదు అది. మరి అయోధ్యలో ఇంత ముఖ్యమైనటువంటి మూల విరాట్ యొక్క ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని లైవ్ ఎట్లా ప్రసారం చేశారని అడుగుతున్నాను. ఎలా ప్రసారం చేస్తారు? మోదీ గారు వెళ్ళారు, అబ్జెక్షన్స్ మత నాయకులు, శంకరాచార్యుల స్థాయి వారు చెప్పారు మీరు చేయకూడదు అని, చేశారు. భాగవత్ గారు వెళ్ళారు, వారిది మత సంస్థ కాదండి, సాంస్కృతిక సంస్థ అని చెప్పారు వారు. ఇప్పటిదాకా మాకు మత సంస్థ అని చెప్పలే, పోరి వారు కూడా వెళ్ళారు. ఓకే, దీన్ని లైవ్ టెలికాస్ట్ చేసి ఊరూరా తెలిసే విధంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చేశారు. ఎందుకో నేను చెప్పాను కదా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. ఇవాళ అయోధ్యాలయంలో కారుతోంది, నీళ్లు కారుతున్నాయి. ఎందుకు కారుతున్నాయి? నిర్మాణం సరిగా లేదు కంటే కోపం వస్తుంది. నిర్మాణం సరిగా లేక కాదు నేను అనుకుంటాను.
నిర్మాణం పూర్తి కాక. నిర్మాణం పూర్తి కాలేదని మీరే చెప్తున్నారు. నిర్మాణం పూర్తి కాకుండా ఆలయానికి ఈ విధంగా నీళ్లు కారే పరిస్థితిలో ఉండగా హడావుడిగా ఎన్నికలు వచ్చాయని ఓపెన్ చేస్తావా? ప్రతి అడుగు వెనకాల ఎన్నికలే ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఆ ఆ ఆలయం ఓపెనింగ్కి ఇలాంటి ఫ్లెక్సీలు ఎందుకు పెట్టించారు? రాముడును మోదీ గారు ఉన్నటువంటిది పెట్టించవచ్చా? ఇలాగా రాముడి పక్కన మీరు ఈ విధంగా నిలబడి, మీరు రాముడు ఒకటేనా, ఆ విధంగా పెట్టించవచ్చా? ఇటువంటి బొమ్మల్ని మేము ఎందుకు చూస్తున్నాము? ఎక్కడన్నా ఇప్పుడు ట్రంప్ గారు యేసుక్రీస్తు భుజాల మీద ఇలా సోలినట్టు, యేసుక్రీస్తు ట్రంప్ భుజాల మీద సోలిపోయి పడుకున్నట్టు మనం ఫోటోలు చూసామా? లేదే. మా ధర్మానికి దౌర్భాగ్యం ఏంటి? శ్రీరాముడు నీ భుజాల మీద సోలి పడుకోవడం ఏమిటి? శ్రీరాముడికి ఆలంబన ఇచ్చేంత పెద్దవాడు అయ్యావా? శ్రీరాముడు జగత్తంతటికి ఆలంబనిస్తాడయ్యా. జగదాధారం ఆయన, జగదానందకారకుడు. అటువంటి శ్రీరాముడు నీ మీద సోలిపోయి ఉన్నట్టు బొమ్మలు ప్రచారం చేయడం అనేది ఇది అపచారం కదా? బాధ కలగట్లేదా మాకు? ఇది చూడండి, ఆ పార్టీ యొక్క, ఒక రాజకీయ పార్టీ యొక్క ఆవిడ నాయకురాలు ఈ బొమ్మని ఆవిడ ట్విట్టర్లో పెట్టుకుంది. దీంట్లో మోదీ గారు రాముడిని నడిపిస్తున్నాడు. రాముడి మోదీ గారు కాదు. రాముడికి దారి తెలియదు పాపం. మోదీ గారు ఎంత, ఈ బొమ్మ తయారు చేసినవాడికి ఎంత అహంకారం అడుగుతున్నాడు. నేను రాముడికి దారి చూపించేంత పెద్దవాడు అయ్యావా నువ్వు? రాముడికి దారి చూపిస్తావా? రాముడికి ఆలంబన ఇస్తావా? ఇటువంటి దుర్మార్గాలు మీరు ప్రచారం చేస్తారా? తప్పు కాదు. ఎవరో చిన్న స్థాయి కార్యకర్తలు, వాళ్ళని ఆపండి, వాళ్ళని శిక్షించండి, తప్పు చేయొద్దని చెప్పండి. నేను పదే పదే చెప్పాను, హరహర్ మోదీ ఘర్ మోదీ నినాదం ఎట్లా ఇస్తారు? హరహర్ మహాదేవ. కాశీ ఎంత పుణ్యక్షేత్రం అండి. చచ్చిపోయేలాగా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకునేవాళ్ళం. అటువంటిది కాశీకి పోయినాక మొత్తం కాశీతోటే ఉంటాయి మనకి. ఆ కాశీ ప్రధానమైనటువంటి క్షేత్రం మాకు. అటువంటిది కాశీలో హరహర్ మహాదేవ్, హరహర్ మోదీ ఘర్ మోదీ అని నినాదం పెడతావా? హరహర్ మహాదేవస్థానంలో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పి అక్కడ చంద్రబాబు పేరు జగన్ పేరు పెడితే గుండెలో సూలం కూర్చున్నట్టు ఉండదు మనకి. ఏడుకొండలవాడ వెంకటరమణ కేసీఆర్ అంటే బాధపడము, మరి హరహర్ మోదీ అంటే బాధపడమని అడుగుతున్నాను నేను. ఎందుకు మతాన్ని ఇలా అబ్యూజ్ చేస్తున్నావు? దిస్ ఇస్ ది క్వశ్చన్. మనం దీన్ని ఎలా చేసాం కాబట్టి ఇవాళ హనుమంతుడు ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకుని ఎగిరేటువంటి దృశ్యాలు మనం చూడాల్సి వచ్చింది. ఎంతకాలం ఎలా చేద్దాం దీన్ని? బాబు సాధించావు కదా, 3 సంవత్సరాలు సాధించావు, పాలించావు, నీకు నమస్కారం. ఇప్పుడు వదిలిపెట్టండి మతాన్ని. ఇప్పుడు మతాన్ని అబ్యూజ్ చేయడం మానుకోండి. ఇప్పటికి కూడా మతాన్ని రాజకీయ ప్రయోజనాల గురించి వాడుకోవడం మానుకోండి. ఇప్పుడు ఈ మాటల్లో కొన్ని మాటలు 3 నిమిషాల్లో నేను చెప్పాను. నేను బీఆర్కే న్యూస్లో బాబా లాల్దాస్ గారి గురించి చెప్పాను. ఈ బొమ్మలు చూపించాను. ఆ బొమ్మలు చూపిస్తుంటేనే టెంపరేచర్ పెరిగిందేమో నాకు డౌటు. నాకున్న అవగాహన ప్రకారం మొదటే ఈ ఫోటో చూపించాను. ఇది వివాదం అంటే ఇది కారణం అని నేను అనుకోవట్లేదు. కానీ ఈ బొమ్మ ఆంధ్రజ్యోతిలో పత్రికలో 11 మే నేను దీని ప్రింట్ కాపీ చూపించాను. అది కూడా ఉంది నా దగ్గర. ప్రింట్ కాపీ ఉంది నా దగ్గర. నేను ఇంత వివాదం మామూలుగా చూపించాను. దీంట్లో శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప చిత్రం ఉన్నది. అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపుతాడు, విశ్వమంతా తనలోనే ఉంది అని. అటువంటి అద్భుత దృశ్యంలో మరి ఆ మహాదృశ్యాన్ని ఎవరు బొమ్మలు వేయగలుగుతారు? ఆ మహాదృశ్యాన్ని ఎవరు రాయగలుగుతారు? చేతులు కానీ ఏది మనసు కానీ అందుకోలేదని కదా పరబ్రహ్మాన్ని మనం చెప్పుకునేది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుతో సహా వాక్కులు అందుకోలేవని కదా మనం చెప్పేది. ఎవరు చేయలేరు. ఇవన్నీ ఊహలే. అయినా చిత్రకారులు గొప్ప గొప్ప దృశ్యాల్ని, గొప్ప గొప్ప శిల్పాలని, గొప్ప గొప్ప అక్షరాల్ని మన ముందు ఉంచారు. అటువంటిది దీంట్లో భగవాన్ శ్రీకృష్ణుని యొక్క శిరస్సు స్థానంలో మోదీ శిరస్సు ఉంచారు. దీన్ని మోదీ గారికి ప్రజెంట్ చేశారు. ఇది ప్రజెంట్ చేయడానికి తీసుకెళ్ళినట్టుగా పత్రికలు వచ్చింది. ఇలా చేయడం దారుణం కదా. ఈ కల్చర్ ఎక్కడ దాకా వెళ్తుంది? నిన్న వారు పెట్టిన ఆంజనేయుడు చర్చకి ఇది రిలవెంట్ అని చెప్పాను. నా తప్పేం లేదు దీంట్లో. అప్పుడు ఆయన లేచి, అప్పటికే ఆయన ప్రిపేర్డ్గా ఉంటున్నాడు. మీరు చూశారు. కొడతాను కొట్టు, అంతకంటే ఏం చెప్పాలి? ఎవరు కొడతానంటే కొట్టు, నువ్వు ఎందుకన్నా? కొడతా అంటే కొట్టద్దు ప్లీజ్ అని అనాలా? ప్లీజ్ కొట్టద్దు, నన్ను మాత్రం కొట్టద్దమ్మా అనాలా? కొడతా అంటే కొట్టు కాదు, నరుకుతా అంటే నరుకని కూడా అంటాను. మా ధర్మం నేర్పించిందంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా విభేది కుతస్సనేదని చెప్పింది. అటువంటి బ్రహ్మ యొక్క ఆనందాన్ని గ్రహించిన వాళ్ళు, దాని గురించి ఆలోచించే వాళ్ళు, దాన్ని సాక్షాత్కరించుకునే వాళ్ళు దేనికి భయపడరు.
నా ధర్మం నాకు స్వర్గాన్ని అమ్మాయిల్ని కాదు, నా ధర్మం నాకు నిర్భయత్వాన్ని ప్రామిస్ చేసిందయ్యా. ఒక మనిషి ధర్మాన్ని, ఒక మనిషి విలువల్ని నిబద్ధుడైన తర్వాత ఆ మనిషి మొట్టమొదట నిర్భయుడు అవుతాడు. ప్రపంచంలో దేనికి భయపడ్డు? ఎందుకంటే కర్మ మీద తప్పితే ఫలితం మీద, కర్మ మీద తప్పితే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అనుకుంటాడు. కాబట్టి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖ దుఃఖే సమయకృత్వ లాభ జయాజయో తతో యుద్ధాయుజ్యస్వ అనుకుంటాడు. కాబట్టి ఏ ఫలితాన్ని కూడా సిద్ధపడి నిలబడి ఉంటాం మేము. అంచేత కొట్టని చెప్పాను. ఆ తర్వాత మీరు చూశారు, వాస్తవంగా నేను పేషెంట్ని. నాకు కార్డ్ కంప్రెషన్ అంటారు, మెడికల్ భాషలో చెప్పాలంటే కంప్రెసివ్ మైలోపతి అంటారు. అంటే ఇక్కడ నుంచి బయటికి వచ్చేటువంటి ఈ వెన్ను పూస నుంచి బయటకు వచ్చే ఒక నరము అది నొక్కి వేయబడుతుంది. అందువల్ల ఈ ఏరియా అంతా పెయిన్ ఉంటుంది, ఈ పార్ట్ అంతా కూడా నేను సఫర్ అవుతూ ఉంటాను. వాస్తవంగా నేను సర్జరీ చేయించుకోవాలి. దానికి నేను ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నాను. ఆయన నన్ను మామూలుగా అవమానించడానికి కొట్టినట్టు కాకుండా చాలా ఆ చెప్పులు కూడా చాలా హీల్స్ పెద్దవి, అది కనిపిస్తాయి. ఆయన చాలా బలంగా కొట్టాడు. సౌండ్ కూడా నేను టీవీలో వినిపిస్తుంది. అది అటువంటి సంస్కారం. దానికి హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఏమక్కర్లేదండి. చర్చ చేద్దామని కూర్చుని, నీకు శ్రీకృష్ణుడి మీద ప్రేమ, నేను హిందువుని కాదని చెప్తున్నావు. ఏమయ్యా, శ్రీకృష్ణుని యొక్క శిరస్సు తలంటే కోపం వచ్చింది. నేను బూతు మాట్లాడాను, నువ్వు మాడతావు రోజు, నేను మాట్లాడాను. తలనేది తెలుగు మాట, నేను తప్పేం లేదు దాంట్లో. నేను తప్పేమన్నానండి? ఇప్పుడు శ్రీకృష్ణుడు నీకు నిజంగా బాధ కలిగితే ఎవరండి ఆ పని చేసింది ఎవరు? నాకు ఇలా ఇవ్వండి, ఆ దుర్మార్గుల్ని మనం అంతా కలిసి అని అనాలి. శ్రీకృష్ణుడి మీద లేదు నీకు, ధర్మం మీద లేదు నీకు, నిబద్ధత మీద లేదు నీకు, ఎక్స్పోజ్ అవుతామని భయం ఉంది నీకు. నీ దరిద్రమైనటువంటి సంస్కృతి ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అని. ఓకే, ప్రతి నిమిషం కూడా ఇలాంటి బెదిరింపుల్ని నా జీవితంలో ఇంతకంటే పెద్ద యుద్ధాలని, ఇంతకంటే పెద్ద బెదిరింపుల్ని ఎదుర్కొన్నాము. నేను చాలాసార్లు ప్రకటించి ఉన్నాను, నేను కుర్చీ మీద చచ్చిపోను, మంచం మీద పడుకుని చచ్చిపోను, జబ్బు వచ్చి చచ్చిపోను, తీసుకుని చచ్చిపోను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను. హిందూ మతం మా చేతిలో చచ్చిపోతానా, ముస్లిం మతం మా చేతిలో చచ్చిపోతానా, హిందూ మతం మా చచ్చిపోతానా, మరి విద్వేషకారుడి చేతిలో చచ్చిపోతానా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా విద్వేషాన్ని ఎదిరించి, నా ధర్మం ఏ విద్వేషాన్ని ఎదిరించమని నాకు చెప్పిందో, నా ధర్మం మా విద్వేషావహాయం చెప్పిందో, నా ధర్మం తత్వన విజుగుప్సదని చెప్పిందో, ఆ ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడతాను నేను. ఆ ద్వేషానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పిస్తాను నేను. ఇది హిందూ ధర్మం కాదా? ధర్మాన్ని గురించి ప్రాణాలు అర్పించడం హిందూ ధర్మం కాదా? సమానత్వం మాట్లాడటం హిందూ ధర్మం కాదా? అన్యాయాలు అక్రమాలు వస్తే చేయడం ధర్మం కాదా? నాకంటే ముందు బాబా లాల్దాస్ గారు చనిపోయారా? నాకంటే ముందు ఎంతో మహానుభావులు రామానుజుల సాంప్రదాయంలో కళ్ళు పీకేశారా? శిరస్సులు అర్పించారా? నందనారు అగ్నిమించినట్టు చచ్చిపోయినాడా? వారి బాటలు నడుస్తాం. ఆ మహనీయుల బాటలో నడుస్తాం. ఎవరు వెనుకంజ వేసేవాళ్ళం లేవు. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ చూడం. అవతల ఎవరున్నారు యువతలు ఎవరున్నారు చూడం. అటు 13 అక్షోహిణులు 16 అక్షోహిణులు 5 అక్షోహిణులు కదా అని కంగారు పడం. కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, రాముడు రాముడే, రావణాసుడు రావణాసుడే, ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఎవరున్నారండి రాముడితో పాటు? ఎవరున్నారు? ఒక మహాసామ్రాజ్యం అండి, మొత్తం అందరినీ, మొత్తం దేవతల్ని అందరినీ జయించి పారేశాడు ఆయన. ప్రాధేయపడ్డా, సాగిలపడ్డా, వద్దు నాకెందుకు, ఇద్దరితో కలిసి ఏం చేస్తాను, ఈ కోతులు ఏం చేస్తాయి అని అనుకున్నాడా? ఒక